ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోడు కొట్టి రిహాబిలేషన్ డబ్బులు కట్టిస్తారంట. ఏందండి ఇది? కేంద్ర ప్రభుత్వం నేను ఉమాభారతి గారితో మాట్లాడి ఇస్తాను మీకు 100% కేంద్రం భరించాలంటే దాంట్లో ఆల్రెడీ 5,000 కోట్లు రాష్ట్రం భరించింది. పోనే అది పోనేవండి. 5,400 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సొంత ఖర్చులో పెట్టింది. ఆ పెట్టిన మినహాయించే పోనీ ఇవ్వాలి కదా, 90% అన్న ఇస్తానంటే అది ఇవ్వకుండా దాని రిహాబిలేషన్ డబ్బులు పెరిగితే అది పొళ్ళోడు కొట్టి రాష్ట్రం నుంచి వసూలు చేయాలని ఆదాని గారి పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చెంచాలను పంపించారు. వాళ్ళు ప్రతిలో ఊళ్ళో వాడా చేరి మన ఆంధ్రప్రదేశ్ పొళ్ళోడు కొట్టి సెస్ కడతా ఉంటారు. ఏందండి ఇది? దేనిగా ఆఖరి వరకు పాటు దేనికోసం ఇది? నిర్వాసితులను ముంచేసి చేయటానిక ఈ ఎత్తకం రాక్ఫీల్డ్ డామ్ అమరావతి గురించి వస్తాను. ఎక్వన్ అంటే ఆ రాతి మట్టి కట్టడం ఒకటే మిగిలి ఉంది. దానికి డబ్బులు ఇస్తారంట. దానికి మిగతా 12,000 ఇచ్చేసి మిగతా రిహాబిలేషన్కి ఎవరంట. ఇంకా ఎలాగో ఎలక్ట్రిసిటీకి ఇవ్వట్లేదు, వేరే సంగతి. రూపాయేమో అలా అయితేనే బ్లాక్మెయిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో సంతకం పెట్టించుకుంటామని 12,900 కోట్ల రూపాయలు చెక్కు సంతకం దగ్గర పెట్టుకుని 2019 జనవరి ఫిబ్రవరిలో ఆగిపోయిందన్నమాట. వాస్తవం కాదండి? అప్రూవ్ చేయించుకుంది రాష్ట్ర గవర్నమెంట్లో ఉండగా, అప్రూవ్ అయిపోయింది. అబౌట్ డిస్బర్స్మెంట్. నేను ఈ మాట కూడా తప్పు అయితే ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళిద్దరు మనుషులు. జీవీ నరసింహారావు గారు, ఆ పార్టీ మిగతా నేతలు ఏం మాట్లాడారు? 12,911 కోట్ల రూపాయలు ఫర్ కన్స్ట్రక్షన్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆల్రెడీ డిస్బర్స్మెంట్కి అయిపోతుంది, రేపేళ్ళుండి వచ్చేస్తుంది. ప్లస్ 10,460 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ సింగిల్ స్ట్రోక్లో ఇదే సంవత్సరం క్రితం సింగిల్ స్ట్రోక్లో టోటల్ గ్రాంట్ ఇచ్చారు. నమ్మట్లేదా మీరు? ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సరిగ్గా సంవత్సరం క్రితం అసలు లోటు భర్తీ 2004లో అడిగితే చంద్రబాబు గారు 50 సార్లు, మేము ఒక 25 సార్లు కలిసి అన్నిట్లు కానీ కలిసాం, ఈవిని కలిసాం. కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు, రాజా గారు అందరూ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత కొంత డబ్బులు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒత్తిడి పెట్టాం. మొత్తం ఇద్దరు ఎంపీలు అందరిని తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టింది. నేను తక్కువ చేయట్లేదు, వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మా వంతు మేము ప్రయత్నం చేసాం. కేంద్ర మంత్రులు కలిసాం, అన్నిట్లు కానీ ఒత్తిడి చేయించాం. ఇతర రాష్ట్ర ఎంపీలు అందరి చేత పార్లమెంట్లో అడిగించి చాలా పెడితే మొత్తం 3,952 కోట్లు ఇచ్చి ఇంకో రూపాయి కూడా లోటు భర్తీ రాదు, అయిపోయింది, కావాలంటే లెక్కలు ఇస్తామని చెప్పి మొత్తం అనౌన్స్ చేసి క్లోజ్ చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే 10,460 కోట్ల రూపాయలు గ్రాంట్, మళ్ళీ చెప్తున్నాను పూర్తి గ్రాంట్, రూపాయి తిరిగి కట్టలేకుండా మొన్న రిలీజ్ చేశారు ఆయన ప్రభుత్వంలో. అయిపోయింది. ఇప్పుడు ఈ 12,911 కూడా పోలవరం ఇచ్చేసేయాలి. డిస్బర్స్మెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు పొళ్ళోడు కొట్టి రిహాబిలేషన్ అంతా జనాల దగ్గర పొళ్ళోడు కొట్టి సెస్ చేసి మొత్తం వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తి మీద కట్టుకుంటానంటే నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఇంతకుముందు గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఒప్పుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. ఎందుకంటే ఆంధ్రులు నమ్మకం చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రలో దుర్మార్గులు మిగిలిపోతారు. కాబట్టి అంత సాహసానికి దిగజారలేదండి ఎవరు. చలసాని గారు బడ్జెట్ ప్రవేశపెట్టింది నిన్న, అప్పుడే మోసం జరిగిందని మనం ఎలా నిర్ధారణ చేయగలుగుతాం? నేను ఇదే చెప్తున్నానండి. ఎలా ఇప్పుడు ఇవాళ కాదు మోసం జరిగిందండి. 9 సంవత్సరాలు జరుగుతాను ఉంది కదా, కొత్తగా జరిగేదేంటి? తరతరాలుగా జరుగుతాం. దగాపడు ముందు దగా వెనుక దగా తరతరాలుగా దగా పడుతుంది. ఇవాళ ఎందుకంటే బడ్జెట్లో ఎందుకంటున్నానంటే అండి, ఇది మాయ చేశారు. ఓపెన్ మొత్తం దేశంలో అంతా ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టేశారనే ముందు చూసారా? ఇది ప్రమాదకరం. తెలంగాణలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమన్నారు? ఎన్డీ అంటే నాయుడు నితీష్ డెవలప్మెంట్ అది ఇచ్చారు. నాయుడు నితీష్ అంట తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపించారు. అందరూ కూడా నిన్న అక్కడికి వెళ్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిపోయింది. దయచేసి నేను తెలంగాణ సోదరు విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణకి నయం వంచిన నమ్మక ద్రోహం కూడా జరిగింది. యాక్సెప్టెడ్. ఒక నేషనల్ ప్రాజెక్ట్ కానీ దేనికి కానీ ఇవ్వకుండా అసలు ఎందుకని మాట్లాడతారు? ఏది రోడ్ల ప్రాజెక్టులు ఏం చేస్తారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నాయి, కిందకి వెళ్ళాలంటే నేషనల్ వేసుకోవాలి. అది పక్క రాష్ట్రంలో 2 లక్షల కోట్లు ఇచ్చారంటే మీకు 1,00,000 కోట్లు ఇవ్వరండి. ఇంకోటిసారి చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ 1,00,000 కోట్లు అంటే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసి VGF అని వైలబిలిటీ గ్యాప్ ఫండ్ 1,00,000 కోట్లు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు. ఏది రోడ్ల ప్రాజెక్టు, ఏది నాగపూర్ నుంచి విజయవాడ వరకు, విజయవాడలో 10 కిలోమీటర్లు, నాగపూర్లో మధ్యలో ఇది. దానికి VGF కింద ఫండ్ రిలీజ్ చేస్తే కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ బ్యాంకులకు వెళ్ళి ఒక 40,000 కోట్లు అప్పు తీసుకుని రోడ్లు వేసుకోవడం ఏదో చేస్తారు. అది జనాల దగ్గర టోల్ తీసి వసూలు చేస్తారు. రాష్ట్రానికి ఏంటండి ఇది? అది ఇచ్చేసాను. అది పక్క రాష్ట్రానికి కూడా ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారు? తెలంగాణకి 4,000 కోట్లు ముష్టిగా రైల్వేలో వేసి పక్క రాష్ట్రానికి గత 2 ఏళ్లలో గుజరాత్కి బుల్లెట్ రైలు కోసం 39,000 కోట్లు ఇచ్చారని మాట్లాడరా దీని మీద?
తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి జరుగుతున్న మోసం తరతరాలు జరుగుతుంది. ఈ బడ్జెట్లో జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి దోసిపెట్టారు అంటే ఆ ఉబ్బి తెబ్బిపోయి చెప్పాను, క్రాకర్స్ కాల్ చేసుకున్నారు, పుల్లారెడ్డి మొత్తం సీట్లు ఖాళీ అయిపోయినాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో సీట్లు సరిపోదు. పుల్లారెడ్డి బ్రాంచ్లు బెంగళూరు అండ్ చెన్నైలో కూడా పెట్టారంటండి. అక్కడ కూడా కొనుక్కుని మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్లో పంచి పెట్టేసుకున్నారు. ఏదో అద్భుతం జరిగింది. చాలా చూస్తే ఏం జరిగింది, నేను అన్న తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. అది మేము వరల్డ్ బ్యాంకు ఇంకో బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి లోన్ కింద ఇప్పిస్తాము. అయితే కేంద్రం వీళ్ళంటారు, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి అయిపోయింది. ఈ ప్రపంచ ఇతర దేశాల నుంచి బాడీస్ నుంచి స్టాట్యూటరీ బాడీస్ నుంచి ఏ రాష్ట్రం లోన్ తీసుకున్నా కేంద్రం షూరిటీ ఇవ్వాలి. సావరిన్ పవర్ కేంద్రం కదా. ఇంతకుముందు 1,00,1,5 కోట్లు లక్షల కోట్లకి పెట్టింది కేంద్రం ఖచ్చితంగా. దీనికి పెడతాం ఏంటండి, అది కనుక కట్టకపోతే పొళ్ళు ఒడగొట్టి తర్వాత మనకు వచ్చే నిధుల్లో రాష్ట్రం నుంచి లాక్కుంది. ఇన్నిసార్లు చూసాం మేము. మళ్ళీ చెప్తున్నానండి, ఇదేదో మన ఆంధ్రప్రదేశ్ కాదు, లక్షల కోట్లు విదేశాల నుంచి బ్యాంకులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా లోన్ తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లోన్లు తీసుకున్నా సరే కేంద్రం గ్యారంటీ ఇవ్వాలి. ఇదేదో కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు అనుకోవద్దండి. తెలంగాణలో హైదరాబాద్కి వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుని వాటర్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది షూరిటీ. ఎందుకంటే సావరిన్ గ్యారంటీ, సావరిన్ అంటే సరసత్తా గణతంత్ర రాజ్యం కాబట్టి ఇచ్చింది. కానీ ఒకవేళ రాష్ట్రం కట్టకపోతే పొళ్ళోడు కొట్టి లాక్కుంది. అదేదో ఇన్సూరెన్స్ ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు లేదా మన తెలంగాణకి ఇచ్చేసారని బాధ్యాలు కొట్టుకుని బంతిలు కొట్టుకుని అసలు మార్చి పెట్టి గుజరాత్ దాకా దాన్ని ఏమంటారు అభినందన సభలు నిర్వహిస్తే వెళ్తారంట.